వాట్ హ్యాపెండ్ సార్? సంథింగ్ హెస్ గాన్ రాంగ్. కార్ రివర్స్ చేసి కృష్ణప్రసాద్ ఎస్టేట్కి పోనివ్వండి. కృష్ణప్రసాద్, కృష్ణప్రసాద్. ఏంటి సార్? రాఘవ, కృష్ణప్రసాద్ ఇంట్లో లేడా? ఆయన తిరుపతి నుంచి ఇంకా రాలేదు. వాట్? పెళ్లి చూపులకని వెళ్ళిన వాడు ఇన్నాళ్ళనే తిరిగి రాకపోతే మీరు ఎంక్వైరీ చేయలేదా? లేదండి, ఆయన తిరిగి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందని ముందుగానే చెప్పి వెళ్ళడంతో. మై గాడ్, వీడు హంతకుడు నరసింహం సార్. నరసింహం పెళ్లి జరగడానికి ఒక గంట టైం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో హంతకుని పట్టుకోవాలనే ఆలోచన కంటే ఒక అమాయకురాలి జీవితం సర్వనాశనం కాకుండా కాపాడటం మన తక్షణ కర్తవ్యం. వెంటనే శ్రీపల్లి దగ్గరలో ఉన్న టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. మిస్టర్ నరసింహ, యువర్ అండర్ అరెస్ట్. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, శుభవాని పెళ్లి జరుగుతుంటే ఏంటండి మీ దౌర్జన్యం? వీడి పెళ్లి చేయాల్సింది మీరు కాదు, మేము. ఏ మిస్టర్, గెట్ అప్. అల్లుడు గారు, ఏంటండి ఈ గోళ? అరెస్ట్ హిమ్. మర్డర్లు చేసి జైలు నుంచి తప్పించుకున్న రాస్కల్. ఇతను అడిగితే ఏం చెప్తాడు? మీ అమ్మాయిని చూడడానికి వచ్చిన అసలు పెళ్లి కొడుకుని చంపి ఆ స్థానంలో మిమ్మల్ని నమ్మించి గొంతుకొచ్చిన హంతకుడు వీడు. అల్లుడు గారు, ఇదంతా అబద్ధం అని చెప్పండి. అల్లుడు గారు, ఇదంతా నిజం కాదని చెప్పండి. ఏమండి, ఏమండి? నా కూతురు ఏం పాపం చేసిందని దేవుడు ఇంత శిక్ష వేశాడు. శిక్ష వేసింది దేవుడు కాదే, నీ మొగుడు. నెత్తి నోరు బాదుకున్నా, నా మాట వినకుండా పెళ్లికి ముందే పిల్లలు కమిట్ చేయించాడు. ఏం కమిట్ చేయించావరా? అదేలేరా, నువ్వు నా కూతుర్ని చేసుకు తినాలని చేతులు చేయించాను. అసలు ఇదంతా నా మూలానే జరిగింది. ఆ రోజు నేను సింగపూర్ వెళ్లకుండా అబ్బాయితో పాటు పెళ్లి చూపులకు వచ్చినట్టయితే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. రే, మనం వెంటనే జైలుకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకున్నాం పద. మీరేం పాపం చేసావని మా బతుకులు ఇంత పదార్పాలు చేశావు? నువ్వు కావాలనుకుంటే వేలు లక్షలు గుమ్మరిచ్చావనిరా. అభంశుభం తెలియని నా బిడ్డ జీవితంతో ఆటలాడుకుంటావా? నిన్ను మాట కారావంటే మద్దరైపోతావు, చెయ్యి కారావంటే తెలంగా మారుతావు. చేతులకు సంఖ్యలున్నాయి కదా అని చెలరాగిపోతున్నావు. ఉరివి చూశానంటే నీ ఊపిరాగిపోతుంది. రౌడీ వెధవి, అంతకంటే ఏం చేస్తావరా? వాగరా. ఇంతకీ ఎవరవయ్యా నువ్వు? గాంధీ గారి పేరు చెబితే దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడని చెప్తారు. అల్లూరు సీతారామరాజు పేరు చెబితే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించిన మన్యం వీరుడని చెబుతారు. ఈ నరసింహం నీడ చూస్తే పచ్చి నెత్తురు తాగే గూండా అని ఏ రౌడీని అడిగినా తెలిసిపోతుంది. చెప్పేవాళ్ళే, కానీ మేము గూండాలం కదా మీకు మళ్ళీ. అందుకే తమరి విశ్వరూపం గురించి తెలుసుకోలేకపోయాం. ఏం పాపం చేశాడని వీడి కుటుంబాన్ని దగా చేశాం? కోన్లో ఉన్న సింహాన్ని బుద్ధుడు పుట్టిన దేశంలో పుట్టి రక్త మాంసాలు ఎందుకు తింటున్నావంటే ఏ సమాధానం చెప్తుంది? ఆహా, అందుకని అమెరికా వాడిని మోసం చేస్తావా? మోసపోయేవాడుంటే ఒక అమెరికా ఏమిటి, అంతరిక్షంలో పుట్టానని అరుంధతి మా అమ్మమ్మని చెప్తాను. సూర్యుడితో ఆడుకుంటూ తారలతో పాడుకుంటూ
షికారు కోసం పోయిన సండే ఈ భరతఖండం మీద కాలు పెట్టానని నమ్మిస్తాను. సరే, కానీ నమ్మించి మోసం చేసింది ఏం సాధించాలని? సాధించాలని కాదు, అనుభవించాలని. ఒకడు గుడిని మింగితే మరొకడు గుళ్ళో లింగాన్ని మింగుతాడు. ఒకడు దేశాన్ని దోచుకుంటే మరొకడు సాటి మనిషిని దోచుకుంటాడు. నాకు మాత్రం అందాన్ని, అందమైన కన్నెపిల్లల శీలాన్ని దోచుకోవటం అలవాటు. అందుకే పచ్చి కొబ్బరి లాంటి పద్మావతి మీద కన్నేశాను. తుమ్మిద పువ్వు మీద వాలినట్టు, గాలం చేపను పట్టినట్టు నీ కూతుర్ని పట్టేశాను. కానీ ఖర్చు లేకుండా, బోర్డింగ్ లాడ్జింగ్ తో పని లేకుండా నీ ఇంట్లోనే, నీ అనుమతితోనే నీ కూతురుతో కాపురం చేశాను. దట్ ఈస్ నరసింహ.